బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. మరి ఒకే ఒక అక్క వచ్చింది, మహిళా అక్క. అక్క మీకు నిజంగా థ్యాంక్ యూ. ఎందుకంటే మహిళలు 33% అని ఏదో అక్కడక్కడ చెప్తున్నారు, కానీ ఇక్కడ కూడా సంఖ్య అంటే చాలా మందికి మనం బీసీలము ఎదగట్లేదు అంటే ఇప్పుడిప్పుడే నిజంగా మనం ఈ సోషల్ మీడియా ఇదంతా వచ్చిన తర్వాతనే మన బీసీల గురించి అక్కడక్కడ మన వాళ్ళు మన విలేకరులు చెప్తున్నారు కాబట్టి మనకు అన్ని విషయాలు తెలుస్తున్నాయక. థ్యాంక్ యూ మీకు కూడా ప్రత్యేకంగా. మరి ఈరోజు కూడా సూర్యరమణ గురించి ఒక విషయం చెప్పాలి. ఆయన అనేక సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాల పైచేరుకు నుంచి బీసీ టైమ్స్ అనే ఒక పత్రిక పెట్టుకొని బీసీల గురించి అనేక సార్లు మీడియా ముందు అక్కడక్కడ చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొన్ని టీవీ ఛానల్స్ వారిని ఇంటర్వ్యూకి పిలిచి కూడా ప్రత్యేకంగా ఒక షోనే పెడుతున్నారు వారికి. అది ప్రైమ్ న్యూస్ అనుకుంటాను. అదేవిధంగా ఇంకా కొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా బీసీల గురించి మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళు కొన్ని మీడియా సంస్థలు కూడా అప్రోచ్ అవుతున్నాయి. మరి వారికి కూడా ధన్యవాదాలు. నిజంగా సూర్యరావణ ఈ నల్ల చొక్క ఎప్పుడు తీశాడంటే మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ సీఎం అయిన నాడే తీస్తా అని చెప్పి ఒక శపథం తీసుకున్నాడు. ఆయన ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే ఆయన బ్యాగ్లో ఒక 6 నల్ల చొక్కలు ఉంటాయి. ఏందన్నా ఇదంటే మనం ఇవాళ పోతున్నాము, మన బీసీలు ఎక్కడెక్కడ ఉంటారో ఏంటో తెలియదు. వాళ్ళందరినీ చిన్న చిన్న కులాలు సంచార జాతులు వాళ్ళని అంతా మనం వెతుక్కుంటూ పోవడమే మన ధ్యేయము. ఇదంతా మనం సమాజాన్ని ముందుకు తీసుకుని నడుపుకుంటూ పోవాలని ఆయన ఒక గట్టి సంకల్పము తీసుకొని వారు పోతున్నారు. వారు కూడా నిజంగా ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఈరోజు ప్రతి నెల చివరి ఆదివారం మనం ఇట్లాంటి మీటింగ్స్ పెట్టుకోగలుగుతున్నాము. మన బీసీల గురించి కూడా ఎక్కడో ఒక దగ్గర వారి ద్వారా మనం వింటున్నాము. మరి అదేవిధంగా మేము బీసీ సమాజ్ ద్వారా ఇంతకుముందు కూడా కొన్ని మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. జర్నలిస్ట్ మీటింగ్ పెట్టినాము, అడ్వకేట్స్ మీటింగ్ పెట్టినాము, మహిళల మీటింగ్లు పెట్టినాము, అనేక మీటింగులు. మన బీసీ రాజకీయ నాయకుల ఆత్మీయ సమ్మేళనం కూడా పెట్టినాము. చాలా మంది కూడా ఈ బీసీ సమాజ్ ఏంది, కొన్ని ఒక పార్టీనే పిలుస్తుందా ఏంటని కూడా చాలా మందికి అనుమానాలు ఉండే. ఆ అనుమానాలు మేము బీసీలంకే గౌరవిస్తాము, ఏ పార్టీకి తొత్తు కాదు అని చెప్పేసి అప్పుడు చెప్పినాము, ఇప్పుడు చెప్తున్నాము. ఎందుకంటే ప్రతి మీటింగ్లో మన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉంటారు, మన బీఆర్ఎస్ ఉంటారు, బీజేపీలు ఉంటారు. ఏ పార్టీలు ఉన్నా సరే బీసీ సమాజ్ అందరినీ గౌరవిస్తుంది. కాబట్టి అన్న ఈరోజు మధుసూదనాచారి గారు ఉన్నారు, గత నెల తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు, రానున్న రోజులు కూడా ఇంకా ఇంకా బీజేపీ పార్టీ నుంచి ఉంటారు, సిపిఐ. మనకు బీసీలు ఎవరైతే ఈ బీసీ సమాజం ముందుకు తీసుకుపోతారో, మన గురించి మన వాళ్ళు ఎవరైతే అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళని మనం బీసీ సమాజ్ ద్వారా ప్రతి నెల మీటింగ్ పెట్టుకుంటాము. ఇంకా అవసరం ఉన్న చోట కూడా మీటింగ్లు పెట్టుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇంతకుముందు కూడా జర్నలిస్ట్ మీటింగ్ ఒకటి పెడితే దాదాపు 1000 మంది జర్నలిస్టులు మన బీసీ వాళ్ళే ఇక్కడే పక్కకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చారు. అక్కడ కూడా చిన్నగా అంటే మేమేదో మామూలుగా ఒక 200 మంది 300 మంది వస్తారనుకున్నాం, కానీ 1000 మంది దాకా వచ్చారు. కొంతమందిని కూడా మన వాళ్ళు, కొంతమంది విలేకరులు కూడా కొంతమంది ఏదో ఒక కారణం వల్ల ఆపారు. ఎందుకంటే మన బీసీలు మనమే గౌరవించుకోవాలి కాబట్టి ఆ రోజు కూడా ఆ విలేకరుల మీటింగ్ కూడా చాలా సక్సెస్ అయ్యి మన వాళ్ళు దాంట్లో ఉన్నారు కాబట్టి మన బీసీల గురించి రాశారు, వినిపించారు మన వాళ్ళు. ఆ రోజు కూడా బీసీ జనరేషన్ కూడా ధన్యవాదాలన్నా. అదేవిధంగా ఇందాక తమ్ముడు మధు చెప్పాడు, ఇంకా కొన్ని గంగిరేతుల సంఘం వాళ్ళు తమ్ముళ్ళు అందరూ చెప్పారు. నిజంగా తమ్ముడు మనము అక్కడక్కడ ఈ సినీ ఫీల్డ్ వాళ్ళు కొన్ని మీటింగ్లలో మన కులాలు తిట్లకే పరిమితం అయినాము. మనం ఏం అడుగుతలేం వాళ్ళని, మనం రాజకీయంగా అదే ఎదగాలి ఇదే ఎదగాలని అడుగుతలేం కాబట్టి మనం ఈరోజు ఆ తిట్లు రోజుకుంటున్నాము. మనం ఎందుకు ఇంకా పడాలి, ఖబర్దార్ అని చెప్తున్నాం. ఈరోజు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో రానున్న ఎలక్షన్లో ఓట్లు మావే, సీట్లు మావే, అధికారం మాదే, సీఎం కూడా మాదే అని చెప్పి మరి నాకు మన ముఖ్య అతిథి ఇంకా చాలా విషయాలు చెప్తారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు సంగం సూర్యరమణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.